Hey, hi, hello guys, welcome back to our channel Chandish World. Hope everyone is doing well. ఈ రోజు మనం హైదరాబాద్లో ఉన్న ఒక మంచి ప్లేస్ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళబోతున్నాం. అక్కడే మనకి షాపింగ్, బోటింగ్, ఫుడ్ కోర్ట్స్, వాటర్ ఫాల్స్ అండ్ అక్కడ కొంచెం గ్రీనరీగా ఉంటుంది. సో ఫోటోషూట్కి ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు. అదే మన హైటెక్ సిటీ మెయిన్ రోడ్కి పక్కన ఉన్న శిల్పారామం. ఈ శిల్పారామం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ షాపింగ్ అని చెప్పొచ్చు. బికాస్ ఇక్కడ మ్యాక్సిమం అన్ని హ్యాండ్ క్రాఫ్ట్సే ఉంటాయి. సో మనకి ఇక్కడ అన్ని యూనిక్ ఐటమ్సే దొరుకుతాయి. శిల్పారామం టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు. మనం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసరికి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్కి వచ్చేసరికి 20 రూపీస్. ఇక్కడ కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, బట్ ఫోన్లో అయితే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. మనం ఆ టికెట్ తీసుకొని రైట్ సైడ్కి వెళ్తే అక్కడ ఎంట్రీ ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అక్కడ ఏమైనా లోపల ఈవెంట్స్ ఉంటే మనకి బయట అయితే టికెట్ ఇస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎంటర్ అయిన వెంటనే ఒక చిన్న టెంపుల్ అండ్ వుడ్తో చేసిన పంచముఖ వినాయకుడు అయితే ఉంటారు. ఇవి చూడగానే ఒక విలేజ్ వైబ్ అయితే వస్తుంది. ఇక్కడ ఉండే సెట్టింగ్స్ కూడా మనకి కొంచెం ట్రెడిషనల్ అండ్ విలేజ్ వైబ్ లానే అనిపిస్తుంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ అన్నీ మనకి బ్రాస్తో చేసిన ఐటమ్స్ కనిపిస్తాయి. ఈ ఐడల్స్ మాత్రం చాలా యూనిక్గా అనిపించాయి, బట్ వెయిట్ మాత్రం మామూలుగా లేవు. అసలు బ్రాస్తో చేశారు కదా. ఇక్కడ ఈ రాధాకృష్ణుడు చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ అందరూ చూడటానికి తప్ప నేనైతే ఎవరు కొనుక్కోవడం అయితే చూడలేదు. ఇక్కడ ఈ వినాయకుడు బాగున్నారు కదా అని చెప్పి కాస్ట్ అడిగితే 14,000 అన్నారు. ప్లేస్ కాకుండా ఓన్లీ వినాయకుడు అయితే 7,000కి ఇస్తాము అన్నారు. మన వల్ల కాదులే అని చెప్పి సైడ్కి వస్తే సీషెల్ క్రాఫ్ట్ అయితే కనిపించింది. ఇక్కడ ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ సీషెల్స్తోనే చేశారు అంట. ప్లేట్స్ మీద పెయింటింగ్ ఇవన్నీ, ఇంకా సీ ఆర్ పాండ్ థీమ్తో ఉన్న స్టాల్ అనమాట ఇదంతా. ఇలా నేను చూసినంత వరకు శిల్పారామంలో అయితే అన్ని యూనిక్ ఐటమ్సే చూశాను. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాం కదా, అవి కూడా సీషెల్తోనే చేశారు. ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే అసలు మామూలుగా లేవు, చాలా యూనిక్ పీసెస్. ఇవన్నీ నేను టీవీలో లైక్ సీరియల్స్, మూవీస్లో చూసి వీళ్ళకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. శిల్పారామంలో చూశాక షాక్ అయ్యా. నేను అసలు శిల్పారామం నేమ్ విని అదొక టెంపుల్ ఏమో అనుకున్నాం. అసలు నో ఐడియా, వచ్చేంత వరకు ఇలా షాపింగ్ ఉంటుంది అని చెప్పి అసలు అనుకోలేదు. అక్కడ చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్లో ఒక ట్రీలా ఉంది, అది 12,000 అంట. నాకైతే కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి, బట్ బయట కాస్ట్ ఎంత ఉంటాయో నాకైతే తెలియదు, కానీ ఇవైతే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇంకొక స్టాల్. ఇలాంటి స్టాల్స్ అయితే శిల్పారామంలో చాలా ఉన్నాయి. ఇక్కడ శాండ్ క్లాక్ ఉంది కదా, 10 minutes అది తీసుకున్నాం మేము. అది 750 రూపీస్ పడింది మాకైతే.
శిల్పారామంలో ఫేస్ పోర్ట్రేట్ కూడా వేస్తున్నారు. ఇలా ఒక 4-5 మెంబర్స్ అయితే ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ అయితే పర్ ఫేస్కి 500 అంట. అది కలర్ అయితే 1000 రూపీస్. ఇక్కడ వేస్తున్నారు కదా అతను, అది కలర్ 1000 రూపీస్ పర్ ఫేస్. ఇంకొక అట్రాక్షన్ వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఫాల్స్. శిల్పారామంలో మనకి వాటర్ ఫాల్స్ కూడా ఒక 2 ప్లేసెస్లో ఉంటాయి. శిల్పారామంలో 4th అట్రాక్షన్ వచ్చేసరికి బోటింగ్. ఇది పెడల్ బోటింగ్. పర్ హెడ్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. హైదరాబాద్లో ఒక మంచి హాలిడే స్పాట్ అని చెప్పుకోవచ్చు శిల్పారామంని. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక హాఫ్ డే అయినా పడుతుంది మనకి. శిల్పారామం అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతాయి, అవి ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎంట్రీ ఫీ ఏమీ ఉండదు. ఎప్పుడో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి సింపుల్గా మనం ఎలా భావించాలి. వినాయకుడు ఆయననే మనము గణపతి అని అంటాము. గణపతి చేతిలో లడ్లు పట్టుకొని తన అందమైన రూపంతో అనింజుడు అనే ఎలుక పైన వచ్చి మన అందరి విఘ్నాలను తొలగించి అని అనుగ్రహిస్తారు. అనింజుడు కుబేరుని కుమారుడు. ఒకనాడు కుబేరుడు తన పుత్రుడైన అనింజుడిని తీసుకొని మాతా పార్వతి ఉండే మణిద్వీపానికి వెళ్ళాడు. శిల్పారామంలో 6th అట్రాక్షన్ వచ్చేసరికి మ్యూజియంస్. ఇక్కడ ఒక 3 to 4 మ్యూజియంస్ అయితే ఉన్నాయి. ఈ మ్యూజియంలో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అన్నీ ప్రజెంట్ చేస్తారు. లైక్ డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కలిపి ఈ మ్యూజియంలో చూడొచ్చు మనం.
ఇక్కడ బుల్లక్ కార్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి పెయిడ్. ఎట్ లాస్ట్ విలేజ్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇదే లాస్ట్ అనమాట శిల్పారామంలో మేము చూసింది. అయితే మేము శిల్పారామంకి అయితే ఆఫ్టర్నూన్ వచ్చాం. ఈ విలేజ్ మ్యూజియంకి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇవన్నీ రియల్గానే అనిపించాయి. మేము నైట్ చూసేసరికి ఇంకా చాలా భయంకరంగా అనిపించినాయి ఇవన్నీ. చూసారు కదా, ఇదే శిల్పారామం టూర్. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాందిష్ వరల్డ్. విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.